హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నీలు టారో టాక్స్ అండ్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీరు కంప్లీట్గా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఇవ్వట్లేదు. సో వాళ్ళ గురించి నేను అసలు ఏమీ మాట్లాడను. ఎందుకంటే ఇప్పుడు లైక్స్ అనేది ఒక ఎంకరేజ్మెంట్. కనీసం మనకు ఎంతమంది రెస్పాండ్ అవుతున్నారు, మనకు ఏమాత్రం సపోర్ట్ చేస్తున్నారు అని తెలుసుకోవడానికే ఈ లైక్స్ మనకు ఉపయోగపడతాయండి. సో ఈ లైక్స్ వల్ల ఇంకా నాకు డిఫరెంట్గా మీకు రీడింగ్స్ ఇవ్వాలని. సో యాక్చువల్లీ నేను నార్మల్గా చాలా గ్యాప్ తర్వాత పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఈ మధ్య సబ్స్క్రైబర్స్ అడగడం వల్ల నేను డైలీ షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో మీరు ఇంకా ఎంకరేజ్మెంట్ చేస్తే ఇంకా మంచి కంటెంట్స్తో నేను రీడింగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సిచ్యువేషన్ ఏంటి అంటే, మీ పర్సన్ లైఫ్లో నుంచి థర్డ్ పర్సన్ ఎప్పుడు వెళ్ళిపోతుంది. సో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. అండ్ ఈరోజు కంప్లీట్గా నేను అక్యురేట్గా అయితే మీకు ఆన్సర్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో చాలా అక్యురేట్గా నేను ఇక్కడ ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. మీ పర్సన్ లైఫ్లో నుంచి థర్డ్ పార్టీ అసలు ఎప్పుడు వెళ్ళిపోతుంది, అసలు వాళ్ళ మధ్య ఏం జరుగుతుంది, వాళ్ళ కనెక్షన్ ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఈ మధ్య ఏమైనా సిచ్యువేషన్స్ కొంచెం వీక్ అయ్యాయా. సో ఇలాంటివన్నీ చూసి నేను మీకు అక్యురేట్గానే మీకు ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో రీడింగ్ 20-30% పాయింట్స్ మీకు రెజొనేట్ అవుతే ఈ రీడింగ్ మీకోసమని అర్థం చేసుకోండి. అవ్వలేని వాళ్ళు దీన్ని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చూడండి. సో చూసే వాళ్ళ మేల్స్ అయితే ఇది ఫీమేల్ గురించి, ఫీమేల్స్ అయితే ఇది మేల్ గురించి. ఈ విధంగా అర్థం చేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇది జస్ట్ జనరల్ రీడింగ్ అండ్ థర్డ్ పార్టీకి సంబంధించి రీడింగ్ అండ్ మీ పర్సన్కి సంబంధించిన రీడింగ్. సో ఎవరైనా ఏ టైంకైనా చూసుకోవచ్చు ఈ రీడింగ్ని. ఓకే, సో రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఏదో ఒక ప్రయత్నం చేద్దాం అని చెప్పి నమ్మకంతో వీళ్ళకి ఒకసారి కాల్ అయితే చేయడం జరిగింది అండ్ రెమెడీస్ కూడా తీసుకున్నారు. వీళ్ళు కరెక్ట్గా చెప్పినటువంటి ఆ స్టెప్ బై స్టెప్ ఫాలో అయినందుకు చాలా తక్కువ టైంలోనే వీళ్ళు చేంజెస్ అనేది గమనించారంట. వీళ్ళ పర్సన్లో కూడా మార్పులు రావడం స్టార్ట్ అయ్యాయని చెప్పి పాజిటివ్ రివ్యూస్ అయితే ఇస్తున్నారు. సో మీరు కూడా ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్టయితే నమ్మకంతో వీళ్ళకి ఒకసారి కాంటాక్ట్ చేయండి. అండ్ భార్యాభర్తల సమస్యలు, పెళ్లి ఆలస్యం అవ్వడం అండ్ ఉద్యోగం గురించి సమస్యలు, థర్డ్ పార్టీ వల్ల ఎలాంటి సమస్య ఉన్నా అండ్ బ్లాక్ మ్యాజిక్ గురించి అండ్ కోర్టు సమస్యలు, నరదృష్టికి సంబంధించి అండ్ వశీకరణం చేస్తారు, అలాగే తీస్తారు కూడా. అండ్ అత్త కోడల మధ్య చికాకులు, డబ్బు సమస్యలు, శత్రు బాధలు, సో ఏ సమస్య అయినా సరే వీళ్ళు చాలా చక్కటి పరిష్కారాలు అయితే అందిస్తారండి. సో వీళ్ళు ప్రత్యంగిరా దేవి ఆశీస్సులతో జ్యోతిష్యం అయితే చెప్తారు. అండ్ త్రినేత్ర అని చెప్పి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ 6302551085. మీ పర్సన్ లైఫ్లో నుంచి థర్డ్ పర్సన్ అసలు ఎప్పుడు వెళ్ళిపోతుంది, ప్రజెంట్ వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంది, ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు, సో కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు మీ దృష్టి మొత్తం ఇక్కడే పెట్టండి. అండ్ ఈ రీడింగ్ మీకోసమే చేస్తున్నట్టుగా మీరు ఫీల్ అవ్వాలి. అప్పుడు మీకు కార్డ్స్ కనెక్ట్ అవుతాయి. సిచ్యువేషన్, మీ పర్సన్ లైఫ్లో నుంచి థర్డ్ పర్సన్ అసలు ఎప్పుడు రిమూవ్ అయ్యే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం టారోట్ని అడిగి. ఓకే, Seven of Swords, 6 of Swords and 4 of Cups and Queen of Cups, Eight of Swords, మీ పర్సన్ ఇంకా చిక్కుకున్నట్టే కనిపిస్తుందండి.
కొన్ని రిలేషన్షిప్స్ కట్ అయిపోతున్నాయి. ఒక స్ట్రక్ ఎనర్జీలోనే ఉన్నారు మీ పర్సన్. థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో కంప్లీట్ హ్యాపీగా అయితే లేరు. అంటే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఈ పర్సన్ ఎక్కడ కదలనివ్వకుండా చేస్తున్నారు మీ పర్సన్స్. ఓకే, సో ఇంకా 3 కార్డ్స్ చూద్దాం. నిద్రలేని రాత్రులు కూడా గడుపుతున్నారు. ఒక పీడకలలాగా వస్తున్నాయి మీ పర్సన్స్కి. కింగ్ ఆఫ్ స్వర్డ్స్, ఇద్దరికి మ్యూచువల్ అట్రాక్షన్ ఉంది. రిలేషన్షిప్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. ఇక్కడ నైట్ ఆఫ్ స్వర్డ్స్, బట్ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మీ పర్సన్. ఓకే, సో ఇక్కడ ఓవరాల్ కార్డ్స్ అయితే మనం తీసేసాము. బట్ చాలామందికి ఇక్కడ స్ట్రక్ ఎనర్జీ కనిపిస్తుంది మీ పర్సన్స్. ఓకే, సో ఇక్కడ ఓవరాల్గా మనం 9 కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేసాము. చాలా రిలేషన్షిప్స్ ఇక్కడ అంత త్వరగా వెళ్ళేలాగా అయితే కనిపించట్లేదండి. సో చాలా తక్కువ మందికి మాత్రమే ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో నుంచి థర్డ్ పార్టీ రిమూవ్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళు ఎలా వెళ్ళిపోతారు అంటే వాళ్ళకి ఇంత టైం వరకు అనేసి ఉంటుంది. సో ఆ టైం అయిపోగానే వాళ్ళంతకి వాళ్ళే ఏదో ఒకటి గొడవ పెట్టుకొని మీ పర్సన్తో వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. సో వాళ్ళు ఇక్కడ థర్డ్ పార్టీతో ఎవరికైతే మీ పర్సన్స్కి రిలేషన్షిప్స్ ఉన్నాయో అవి కొన్ని ఫేక్ ఉన్నాయి. కొన్ని రిలేషన్షిప్స్ ఫేక్ ఉన్నాయి కాబట్టి సో అలాంటి వాళ్ళు ఒక ఇంత టైం వరకు మీ పర్సన్తో వాళ్ళకి అవసరం ఉంటుంది. సో అవసరం తీరిపోగానే వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోతారు. అది ఫినాన్షియల్ పరంగా కావచ్చు, ఏదైనా హెల్ప్కి సంబంధించి కావచ్చు, ఏదైనా సరే ఆ రిలేషన్షిప్ అక్కడి వరకే ఉంటుంది. సో ఆ అవసరం తీరిపోగానే వాళ్ళ టైం అయిపోగానే వాళ్ళంతటా వాళ్ళే ఏదో ఒకటి కారణం చెప్పి ఏదో ఒక గొడవ పెట్టేసుకొని మీ పర్సన్ నుంచి దూరం అయితే అయిపోతారు. ఓకే, సో అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ లవ్ ఉంది మీ పర్సన్స్ మీద. థర్డ్ పార్టీకి సంబంధించి కొంచెం అట్రాక్షన్ అనేది ఎక్కువ ఉంది మీ పర్సన్తో. సో వాళ్ళు మ్యూచువల్ అట్రాక్షన్లో ఉన్నారు. ఒకరికంటే ఒకరు ఒక లాంగ్ టర్మ్ వర్క్ ఉండాలి అని వాళ్ళు మాట తీసుకోవడం కూడా జరిగింది ఇక్కడ. అర్థమైందా? సో ఇద్దరు ముందే ఒక స్టెప్ బై స్టెప్ అనుకొని వాళ్ళ ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసుకొని ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ వరకు అయితే వెళ్ళాలి అని చెప్పి వీళ్ళు ముందే ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇద్దరికి ఇష్టం అనేది అంత స్ట్రాంగ్గా ఉంది ఇక్కడ. సో అలాంటి రిలేషన్షిప్స్ వల్ల చాలా కష్టం వెళ్ళిపోవడం. థర్డ్ పార్టీ వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచించుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మీ గురించి ఎవరు ఆలోచించట్లేదు. మీ పర్సన్ కావచ్చు అండ్ థర్డ్ పార్టీకి సంబంధించి కావచ్చు, మీ గురించి అసలు ఏమీ ఆలోచించుకోవట్లేదు. కాబట్టి చాలా రేర్గా ఇక్కడ థర్డ్ పార్టీ అనేది రిమూవ్ అవ్వబోతుంది. అండ్ కొంతమంది అబద్ధాలతో అవసరాల కోసం ఎవరైతే ఈ థర్డ్ పార్టీ వాళ్ళు మీ పర్సన్ దగ్గర చేరారో వాళ్ళు ఒక నీడ్ వరకు మాత్రమే ఉంటారు, తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. సో అలా కొంతమంది ఉంటే ఇంకొంతమంది కావాలనే ఒక అట్రాక్షన్ అనేది ఉంది వాళ్ళ మధ్య. అంటే వాళ్ళు ముందే ఫ్యూచర్ ప్లానింగ్ వరకు వెళ్ళిపోయారు ఆల్రెడీ. సో అలాంటి వాళ్ళు కొంచెం కష్టం అండి రిమూవ్ అవ్వడం. మీరు ఏదైనా స్టెప్ తీసుకొని ఏదైనా ఆలోచించి చాలా సీరియస్గా తీసుకొని మీరు దీన్ని పట్టించుకుంటే తప్ప మీకు వర్కౌట్ అవ్వదు. అర్థమైందా? సో ఈ థర్డ్ పార్టీని ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలో, ఎలా చేసుకోవాలి అనేది మీరు కొంచెం స్టెప్ తీసుకోవాలి. మీరు ఇలాగే ఉన్నారు అంటే మీరేం చేయలేరు ఇంకా. సో థర్డ్ పార్టీకి సంబంధించి మీరు డిసిజన్ తీసుకునే టైం కూడా ఆసన్నమైంది. టైం వచ్చేసింది, ఇంకా ఇప్పటిగా ఓవర్ అయిపోయింది. సో ఏం చేయాలన్నా మీరు ఇప్పుడే చేయాలి, లేదంటే కష్టం. మీరు అలా చూస్తూ ఉండిపోవాల్సిందే ఇంకా. ఓకే, మీకు అన్ని విధాలుగా రైట్ ఉన్నా కూడా మీరు ఏమి చెయ్యలేకపోతున్నారు. మేబీ మీకు గైడెన్స్ చేసేవాళ్ళు లేకనో, లేకపోతే మీకు ఏం దిక్కుతోచగా ఊరికే సైలెంట్ అయిపోయారో ఏమో నాకు అర్థం కావట్లేదు. కానీ బట్ మీరు రిమూవ్ చేసుకునే అవకాశం కనుక ఉంటే మీరు ఆ పని చేయండి. ఓకే, సో థర్డ్ పర్సన్ని ఏ విధంగా మీ పర్సన్ లైఫ్లో నుంచి రిమూవ్ చేసుకోవాలి ఏంటి అనేది మీరు సరైన గైడెన్స్ తీసుకొని స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యారంటే ఈ సమస్య నుంచి మీరు బయటపడతారు. ఓకే, సో ఇక్కడ ఓవరాల్గా మీ విషయం చూసుకుంటే ఇక్కడ మీరు చాలా సఫర్ అయితే అవుతున్నారు, చాలా బాధ అయితే పడ్డారు ఈ థర్డ్ పార్టీ వల్ల. మీరే చాలా సతమతం అయిపోతున్నారు. సో ఈ విధంగా మీరు స్టెప్ తీసుకుంటే తప్ప థర్డ్ పార్టీ సమస్య నుంచి మీరు బయటపడలేరు. ఓకే, సో ఇక్కడ ఓన్లీ
వాళ్ళ నీడ్ ఎంత ఉందో అంత తీసుకొని కొంతమంది వెళ్ళిపోవడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. టైం ఫ్రేమ్ వచ్చి ఇక్కడ ఎవరైతే మీ పర్సన్తో ఒక నీడ్ కోసం ఉన్నారో, ఫినాన్షియల్ హెల్ప్ పరంగా కావచ్చు, లేకపోతే ఏదో వాళ్ళ సాటిస్ఫాక్షన్, వాళ్ళ సంతోషం కోసము ఒక రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో ఒక టైం వరకు మాత్రమే మీ పర్సన్ లైఫ్లో ఉంటారు. సో చెప్పాలి అంటే ఒక 2 to 3 years మీ పర్సన్ లైఫ్లో నుంచి వాళ్ళు వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ఎవరైతే అవసరం కోసం ఉన్నారో వాళ్ళు మాత్రమే. సో అందరూ వెళ్ళిపోతారని మనం చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్కి థర్డ్ పర్సన్కి చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. వాళ్ళు ఫ్యూచర్ ప్లానింగ్ వరకు వెళ్ళిపోయారు. స్టెప్ బై స్టెప్ ఆలోచించుకొని, సో ఇలా చేయాలి, అలా చేయాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలని ముందే మాట్లాడేసుకొని వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళు థింక్ చేస్తున్నారు. ఇక్కడ మీరు ఏమీ ఆలోచించట్లేదు. నేను ఇలాగే ఉంటా, నేను ఈ రూట్లోనే ఉంటా, నాకు ఎవరూ అవసరం లేదు, నేను విసిగిపోయాను, నేను అలసిపోయాను అని ఇలాగే కూర్చున్నారు అంటే సో జరిగేవి జరుగుతూ ఉంటాయి. ఓకేనా? సో మీరు ఆలోచించుకొని కొంచెం తెలివిగా మీరు కూడా ఆలోచించుకొని స్టెప్ తీసుకుంటే తప్ప దీని నుంచి బయటపడలేరు. బట్ తెలుసు సిచ్యువేషన్స్ అనేవి మీకు అనుకూలంగా లేవు, పరిస్థితులు అనేవి చేజారిపోయాయి కాబట్టి మీరు ఏం చేయలేని పరిస్థితి. బట్ ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకే? సో ఈ రిలేషన్షిప్ ఎలా ఉంది అంటే మీ పర్సన్ ఇప్పుడు ఒక సముద్రం మధ్యలో నిలబడిపోయారు. మీ పర్సన్ ముందుకు వెళ్ళలేరు, వెనక్కి రాలేరు. సో ఈ విధంగా తయారైంది మీ పర్సన్ లైఫ్. అండ్ ఇంకా కొంతమంది ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇరుక్కుపోయి ఉన్నారండి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇరుక్కుపోయి ఉన్నారు మీ పర్సన్. అంటే రెస్ట్రిక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ని. అంటే మీ పర్సన్ని కండిషన్స్ పెట్టడం, లేక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం. ఓకే? సో ఈ విధంగా చేసి మీ పర్సన్ని ఎటు కదలనివ్వకుండా చేసేసారు. ఫోన్లు చెక్ చేయడం కావచ్చు, అండ్ మీ గురించి అడగడం కావచ్చు. అంటే ఏ విషయాలు కూడా మీతో షేర్ చేసుకోకూడదు, మీతో ఇలా ఉండాలి. సో మీతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు మీ పర్సన్స్ అంటే కూడా కారణం ఈ థర్డ్ పార్టీ రిలేషన్షిప్పే. సో మీతో ముందుగా సరిగ్గా మాట్లాడట్లేదు, మిమ్మల్ని ఇన్ కేస్ ఇక్కడ లవర్స్ అయినా, మ్యారీడ్ కపుల్స్ అయినా మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెడుతున్నారు, అసలు పట్టించుకోవట్లేదు, మాట్లాడట్లేదు సరిగ్గా అంటే కారణం థర్డ్ పార్టీ. ఎందుకంటే వీళ్ళు ముందే మీ పర్సన్కి రెస్ట్రిక్ట్ చేసి పంపిస్తున్నారు, మాట తీసుకొని పంపిస్తున్నారు. ఓకే? సో ఇలాగే ఉండాలి మీ పర్సన్తో, అలాగే ఉండాలి. సో ఈ మాటలు చెప్పి మీ పర్సన్ని పంపిస్తున్నారు కాబట్టి వాళ్ళు మీతో అయితే అలా బిహేవ్ చేస్తున్నారు. అర్థమైందా? సో సైలెంట్ ప్రదేశంలో వెళ్ళి ఒక పీస్ఫుల్ కోసం వెతుక్కొని మనశ్శాంతి కోసం అయితే వీళ్ళు చూస్తున్నారు. ఓకే? ఒక లోన్లీగా కూర్చొని గంటల సేపు ఆలోచించడం, వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకోవడం. ఎందుకంటే ఇక్కడ చాలామంది థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో కూడా గొడవలు అవుతున్నాయండి. అండ్ ఇక్కడ మీ విషయంలోనూ థర్డ్ పార్టీ విషయంలోనూ కొన్ని గొడవలు అయితే ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్. సో ఇద్దరి వైపు ఏం ఆలోచించాలో తెలియక ఇలా సైలెంట్గా ఒక్కరే ఉండి వాళ్ళంతటా వాళ్ళే మాట్లాడుకుంటూ, సైలెంట్గా ఉంటూ, లోన్లీగా ఫీల్ అవుతూ, అసలు దీని నుంచి బయటపడలేక నైట్ టైము నిద్ర కూడా సరిగ్గా రావట్లేదు మీ పర్సన్స్కి. అండ్ ఏవో పీడ కళలు వస్తున్నాయి మీ పర్సన్కి, చెడు కళలు వస్తున్నాయి, అసలు ఉన్నటువంటి మేల్కోవడం. సో ఈ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ అయితే మీ పర్సన్స్ ఫేస్ చేస్తున్నారు. రాత్రులు సరిగ్గా నిద్ర కూడా పోవట్లేదు మీ పర్సన్. సో ఇక్కడ గొడవలు కూడా అవుతున్నాయి థర్డ్ పర్సన్కి మీ పర్సన్కి మధ్యలో. అండ్ ఇక్కడ మీకు కూడా ఆల్రెడీ సంబంధించి కొంచెం గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఇంకొంతమంది రిలేషన్షిప్స్ అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నాయండి. వీళ్ళు ముందే మ్యూచువల్ అట్రాక్షన్ ఉంది వీళ్ళిద్దరికి. సో అటువైపు నుంచి మీ పర్సన్ మీద చాలా ఇష్టం అండ్ హోప్, నమ్మకం బాగా పెట్టేసుకున్నారు. ప్రతి విషయంలోనూ థర్డ్ పార్టీ వాళ్ళు మోటివేట్ చేసే విధంగా మీ పర్సన్ వీక్నెస్ని పట్టుకొని, వాళ్ళు మీ పర్సన్ ఎక్కడ వీక్నెస్ పట్టుకొని ఎక్కడ ఎలా మాట్లాడాలో వీళ్ళకి బాగా తెలుసు కాబట్టి మీ పర్సన్ మైండ్ యాక్టివిటీస్తో ఆడుకుంటున్నారు. అంటే మీ పర్సన్ దేనికి ఎక్కువ రియాక్ట్ అవుతారో దానికి తగ్గట్టుగా మీ పర్సన్స్తో వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. అంటే వీళ్ళు ఏది కూడా డైరెక్ట్ అటాక్ చేయరు, తెలివిగా నడుచుకుంటారు. సో అందువల్ల మీ పర్సన్ వాళ్ళు రిస్ట్రిక్ట్ చేయగలుగుతున్నారు. ఓకేనా? సో ఇక్కడ కన్నింగ్ రిలేషన్షిప్స్ కూడా ఉన్నాయి. అండ్ అబద్ధాలు, మోసాలు, అసలు లాయల్టీ లేదు కొన్ని రిలేషన్షిప్స్లో. ఏదో ఫినాన్షియల్ హెల్ప్ కోసం కావచ్చు, అండ్ ఏదో ఒక నీడ్ అయితే కనిపిస్తుంది, ఏదో ఒక అవసరాన్ని బట్టినే ఉన్నట్టు ఇక్కడ కనిపిస్తుంది ఈ థర్డ్ పార్టీ వాళ్ళు దగ్గర నుంచి. అండ్ ఇక్కడ మీ పర్సన్ కూడా వాళ్ళని బాగా నమ్మి అన్ని విధాలుగా హెల్ప్ అయితే చేస్తున్నారు మీ పర్సన్స్. కొంతమంది యాక్షన్ తీసుకొని ఈ థర్డ్ పార్టీ రిలేషన్షిప్ల నుంచి బయటకు వచ్చేయాలని చూస్తున్నారు. మేబీ థర్డ్ పార్టీ జోలికి మళ్ళీ వెళ్లకుండా
ఒక యాక్షన్ అయితే తీసుకోబోతున్నారు. ఓకే, సో ఇక్కడ ఎవరిదైనా గైడెన్స్ తీసుకొని మీ పర్సన్ మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. ఇది కూడా ఒక 6 months లోపలే జరిగే అవకాశాలు ఉన్నాయి. 6 months 1 year లోపు జరిగే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఎవరైనా వచ్చి సజెషన్ చేయాలి, గైడ్ చేయాలి కరెక్ట్గా, అప్పుడు వాళ్ళకు సరైన డిసిషన్ తీసుకుంటారు. అండ్ పాజిటివ్గానే తీసుకునేలాగా ఉన్నారు. థర్డ్ పార్టీ నుంచి రిమూవ్ అవడానికే వాళ్ళు డిసిషన్స్ అయితే తీసుకుంటారు. అండ్ ఇంకొంతమందికి ఇక్కడ సో చెప్పాను కదా, మైండ్ కంట్రోల్ అయితే తీసుకున్నారు. మీ పర్సన్ని ప్రతిదీ వాళ్ళు చెప్పేలాగా వినేలాగా కూడా చేసుకున్నారు ఇక్కడ మీ పర్సన్స్ని. సో అందువల్లనే వాళ్ళు బయటపడలేకపోతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం అర్థం కావడం మీ పర్సన్ గురించి. అసలు మీ పర్సన్ మీద మీకు చాలా కోపం వస్తుంది మీ పర్సన్ బిహేవియర్కి. బట్ ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు ఏంటి అనేది మీకు అర్థం కావట్లేదు. అక్కడ సిచ్యువేషన్ ఏంటి అనేది థర్డ్ పార్టీకి తెలుసు బాగా. మీ పర్సను ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, మీతో ఎన్ని రోజులు ఉన్నా, ఏం మాట్లాడినా కూడా థర్డ్ పర్సన్ అనేటువంటి వాళ్ళకి మెయిన్ మ్యాటర్ ఏంటి అనేది తెలుసు. వాళ్ళకి ప్రతి ఒక్కటి మీ పర్సన్ అక్కడ షేర్ చేస్తారు, చేసేలాగా చేసుకున్నారు. ఏ విషయమో వదిలిపెట్టరు. కాబట్టి థర్డ్ పర్సన్ అనేటువంటి వాళ్ళు భయపడరు. మీరు భయపడినంతగా థర్డ్ పర్సన్ అనేటువంటి వాళ్ళు భయపడరు. ఎందుకంటే వాళ్ళు ఫుల్లీ మైండ్ కంట్రోల్ తీసేసుకున్నారు మీ పర్సన్ని. కాబట్టి మీ పర్సన్ ఇంకొక 1 month 2 months మీతో ఉన్నా కూడా మళ్ళీ ఆ పర్సన్ అక్కడికే వెళ్తారు, వాళ్ళు మళ్ళీ వాళ్ళ రిలేషన్షిప్లోకే వెళ్తారు అని థర్డ్ పర్సన్ అనేటువంటి వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది. సో వాళ్ళు అందుకే టెన్షన్ తీసుకోరు. ఎందుకు అనేది ఆ థర్డ్ పర్సన్ వాళ్ళకే తెలుసు. మీ పర్సన్కి కూడా తెలీదు, మీకు తెలీదు. మీకు తెలుసు కానీ నమ్మలేకపోతున్నారు అంతే. సో ఓవరాల్గా చూస్తే ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో నుంచి థర్డ్ పర్సన్ అనేటువంటి వాళ్ళు చాలా రేర్గా వెళ్తారండి. ఎందుకంటే ఇక్కడ చాలా మైండ్ కంట్రోల్ అయితే ఉంది మీ పర్సన్ మీద. వాళ్ళ వైపు పూర్తిగా టర్న్ చేసేసుకున్నారు. అసలు ఎటు వెళ్ళనివ్వకుండా చేసేసారు మీ పర్సన్. కాబట్టి థర్డ్ పర్సన్ అనేటువంటి వాళ్ళకి చెప్పాను కదా, వాళ్ళు ఒక టైం వరకు ఎవరైతే ఫినాన్షియల్ హెల్ప్ కోసమో లేకపోతే ఒక నీడ్ని బట్టి ఉన్నారో మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ, అలాంటి వాళ్ళు రిమూవ్ అయిపోయే అవకాశం ఉంది. కానీ ఈ కొంచెం ఎక్కువ వాళ్ళకి ఇద్దరికీ ఇష్టం ఉంది, ఇద్దరిది చాలా స్ట్రాంగ్ ఉంది అంటే సో అలాంటి వాళ్ళ గురించి మనం ఏం చేయలేము. మీరు ఏదో ఒక స్టెప్ తీసుకొని ఈ సమస్య నుంచి బయటపడాలి అంతే తప్ప అంత త్వరగా అయితే ఇవి వెళ్ళవు. ఓకేనా? సో ఇంకొంతమంది మీ పర్సన్స్ అసలు ఇక్కడ మీ వైపు ఉండాలని లేదు, థర్డ్ పర్సన్ వైపు కూడా ఉండాలని లేదు. వాళ్ళు ఎక్కడైనా ఒంటరిగా ఉండిపోవాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ గొడవల మధ్య ఎక్కడైతే గొడవలు జరుగుతున్నాయో మీకు మీ పర్సన్కి థర్డ్ పర్సన్కి మధ్యలో గొడవలు ఎక్కడైతే జరుగుతున్నాయో సో ఆ గొడవల వల్ల మీ పర్సన్ అసలు ఎవ్వరూ వద్దు నాకు అని చెప్పి సైలెంట్గా ఒంటరిగా ఉండడానికైతే ప్రయత్నిస్తున్నారు. అండ్ ఇంకొంతమంది ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఇలా తెలిసిన వాళ్ళైతే డిసిషన్ తీసుకునే సిచ్యువేషన్లో ఉన్నారు. ఇంకా థర్డ్ పర్సన్ జోలికి వెళ్ళకుండా డిసిజన్ మీ వైపు పాజిటివ్గా తీసుకునేలాగా అయితే కొన్ని ఉన్నాయి. ఓకేనా? సో ఇది సిచ్యువేషన్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్. అండ్ ఇప్పుడు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూద్దాం. అసలు థర్డ్ పర్సన్ గురించి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, అసలు మీరేం ఆలోచిస్తున్నారు చూద్దాం ఒకసారి. ఓకే, సో కింగ్ ఆఫ్ స్వర్డ్స్, ఏస్ ఆఫ్ స్వర్డ్స్, ది ఫూల్. సో మంచి కార్డ్సే వచ్చాయండి. మీరైతే యాక్షన్స్ తీసుకునే స్టేజ్లోనే ఉన్నారు. ఒక న్యూ బిగినింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు మీ పర్సనల్ లైఫ్లో. ఎందుకంటే ఇక్కడ చాలా స్ట్రాంగ్గానే మీరు పోరాడుతున్నట్టు కనిపిస్తుంది. అండ్ ఇంకొంతమంది ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోయారు. కానీ మీరు ఏదో ఒక స్టెప్ అయితే, ఒక ప్రోగ్రెస్ అయితే ఉంది మీ మైండ్లో. ఏదో ఒకటి చెయ్యాలి, ఎలాగైనా ఈ సమస్య నుంచి బయటపడాలని అయితే గట్టిగా ఉంది మీ మైండ్లో. ఒక న్యూ బిగినింగ్ అయితే చూడబోతారు మీరు. ఓకే, ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఉంటుంది, కానీ ఇక్కడ ఈగో ఇష్యూస్ ఉన్నాయి మీ ఇద్దరికి.
సో ఈగో ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి మీ పర్సన్ మీద మీకు. సో దానివల్ల మీరు ఏం చేయలేకపోతున్నారు. బట్ ఖచ్చితంగా మీరు యాక్షన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారండి మీ పర్సన్ విషయంలో, థర్డ్ పర్సన్ విషయంలో యాక్షన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారు. తప్పకుండా తీసుకుంటారు మీరు. ఆల్రెడీ ఒకటి ప్రోగ్రెస్లో ఉంచారు మీరు, అది జరగాలని కోరుకుంటున్నారు. చాలా వరకు మీరు అన్ని చోట్ల అడగడము, ఆల్రెడీ మాట్లాడడము ఇవైతే జరుగుతున్నాయి థర్డ్ పర్సన్ విషయంలో. బట్ కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి మీకు థర్డ్ పర్సన్కి సంబంధించి. మీరు ఏం చేయాలో అవి చేస్తున్నారు, కానీ కొన్ని ఛాలెంజెస్ అంటే కొన్ని అడ్డంకులు అయితే వస్తున్నాయి మీకు మీ పర్సన్ విషయంలో. కానీ వాటిని ఫేస్ చేసే శక్తి మీకు ఉంది. ఎలాగైనా ఇందులో నుంచి మీరు బయటపడడానికి అయితే ట్రై చేస్తారు. తప్పకుండా డిసిజన్ అయితే తీసుకుంటారు. అండ్ ఇంకా కొంతమందికి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో కరెక్ట్గా గైడెన్స్ తీసుకొని మీ పర్సనల్ లైఫ్లో నుంచి థర్డ్ పర్సన్ రిమూవ్ చేసుకొని మైండ్ సెట్ మీకు ఉంది. కానీ తెలివిగా ఆలోచించండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా? సో ఈ థర్డ్ పార్టీకి సంబంధించి మీరు ఎలాంటి డిసిజన్స్ తీసుకుంటారో, ఏం చేస్తారు, ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటారో, ఎలాంటి థింకింగ్స్ చేస్తారో అది మీ మీదే కంప్లీట్గా డిపెండ్ అయి ఉంది. ఓకే? సో ఈ థర్డ్ పర్సన్ని రిమూవ్ చేయాలి అనుకుంటే మీరు మీ ఆలోచనల మీదనే డిపెండ్ అండి. లేదు ఇంకా మా వల్ల కాదు అని మీరు సైలెంట్ అయిపోతే ఇంకా దానికి మనం ఎవరు ఏం చేయలేం. పర్సన్తో మీరు బాగుండాలి అనుకుంటే మీరు ఏదైనా ఒక స్టెప్ తీసుకొని ముందుకు వెళ్తే తప్ప ఈ సమస్యల నుంచి మీరు బయటపడలేరు. ఓకేనా? సో చాలా కొంతమందికి అయితే న్యూ బిగినింగ్ అయితే ఉండబోతుంది మీ పర్సనల్ లైఫ్లో. చాలా త్వరలోనే ఈ థర్డ్ పర్సన్ ప్రాబ్లంలో నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు, ఆ ప్రయత్నంలో మీరు సక్సెస్ అయితే అవుతారు. ఓకేనా? సో ఇంకా అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ప్రయత్నించండి. ఎందుకంటే సమస్య ఎక్కడైతే ఉంటుందో పరిష్కారం తప్పకుండా ఉంటుంది. మంచి ఉంటే చెడు ఉంటుంది, సమస్య ఉంటే పరిష్కారం కూడా ఉంటుంది. కాబట్టి సో తప్పకుండా మీకు సమస్యకి పరిష్కారం అయితే దొరుకుతుంది. ప్రయత్నించండి. ఏది అనుకోనంత వరకే, మనం అనుకుంటే జరగడం చాలా ఈజీ. సరేనా? సో చెప్పడం ఈజీనే, చేయడం కష్టం అంటారా? సో ఏదైనా కష్టంతోనే స్టార్ట్ అవుతుందండి. బట్ కష్టానికి ఫలితం అనేది చివరిగా మనకు దొరుకుతుంది. సరేనా? సో యూనివర్సల్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటో కూడా చూసేద్దాం ఇప్పుడు. సో యూనివర్సల్ గైడెన్స్ ప్లీజ్. సో యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటో చూద్దాం ఒకసారి. సో ఇది మీకోసం అండి గైడెన్స్. సో ఫ్రెండ్షిప్, పర్పస్, సరెండర్. ఓకే? ఇక్కడ యూనివర్స్ మీకు ఏం గైడ్ చేస్తుంది అంటే థర్డ్ పర్సన్కి సంబంధించి మీకు యూనివర్సల్ ఇచ్చేటువంటి గైడెన్స్ ఏంటంటే, సో మీరు మీ ప్రాబ్లమ్ని ఎవరైతే మీకు చాలా దగ్గర ఫ్రెండ్స్ కావచ్చు అండ్ మీకు తెలిసి మీ ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక్కరైనా కనీసం ఉంటారు మన గురించి ఆలోచించేటువంటి వాళ్ళు. సో అలాంటి వాళ్ళతో మీరు ఆ బాండింగ్ ఎక్కువ క్రియేట్ చేసుకొని మీ సమస్య ఏమైనా ఉంటే వాళ్ళు సరిగ్గా గైడ్ చేయగలిగితే అలాంటి వాళ్ళతో మీ సమస్యని చెప్పుకొని సో దానికి తగ్గట్టుగా మీరు సమస్యకి పరిష్కారం అయితే వెతుక్కోవాలని అయితే మీకు యూనివర్స్ గైడ్ చేస్తుంది. సో అండ్ ఇక్కడ సరెండర్ ఉండాలి. ఇక్కడ మీ పర్సన్ విషయంలో, థర్డ్ పర్సన్ విషయంలో మీరు చాలా ఒక ఆవేశపడిపోతున్నారు. సో అది కరెక్ట్ కాదు. సో కొన్ని విషయాలు చాలా ఓపిక్గా తెలివిగా చేసుకుంటేనే థింగ్స్ అనేది వర్కౌట్ అవుతాయి. కాబట్టి మీరు ప్రతిదానికి కొంచెం కంట్రోల్ అనేది చేసుకోవాలి. ఓకే? సో కోపం కావచ్చు, భయాలు కావచ్చు, ఆవేశం కావచ్చు, ఏదైనా సరే కొంచెం కంట్రోల్ చేసుకొని తెలివిగా ఆలోచించగలిగితే. సో ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళు అదే చేస్తున్నారు మీ పర్సన్ దగ్గర. తెలివిగా నెమ్మదిగా వాళ్ళు మీ పర్సన్ మైండ్తో వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇక్కడ చాలా తెలివిగా నెమ్మదిగా మీ పర్సన్ మైండ్ సెట్ ఏంటో తెలుసుకుని దాని తగ్గట్టుగా వాళ్ళు మీ పర్సన్ని కంట్రోల్లోకి తీసుకున్నారు. సో ఇక్కడ మీరు ఓన్లీ ఆవేశపడిపోయి గొడవలు చేసుకొని డైరెక్ట్ అటాకులు చేస్తే అది మీకు ఇంకా గందరగోళం ఎక్కువైపోతుంది. అండ్ మీ పర్సనల్ లైఫ్లో మీరే చెడ్డవాళ్ళు అవుతారు అలాంటప్పుడు. ఓకే? ఎవరికైనా కూడా గొడవలు చేసుకోవడము, గట్టిగా మాట్లాడడము, గట్టిగా అరవడాలు ఇవి పరిష్కారం కాదండి. ఆలోచించి డెసిషన్స్ తీసుకోవాలి. ఓకేనా? సో ఇలా చేస్తే మీరు ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది అని యూనివర్సల్ అయితే గైడ్ చేస్తున్నారు. సో పర్పస్, అసలు మీరు మీ పర్సనల్ లైఫ్లో ఎందుకున్నారు, దేనికోసం ఉన్నారు? ఇప్పుడు థర్డ్ పార్టీ విషయంలో నేను స్టెప్ తీసుకోకపోతే ఏమవుతుంది? మహా అయితే వదిలేస్తారా? వదిలేయని
సో ఇలాంటి థింకింగ్స్ చేస్తే లైఫ్ పోయేది మీకే. ఓకేనా? సో ఏదైనా ఇది బాధ్యతలాగా, లేకపోతే మీరు ఎందుకు చేస్తున్నారు, ఒక పర్పస్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే? సో ఒక పని చేసేటప్పుడు మీరు దేనికోసం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఇది మంచిగా చెడా అనేది కూడా మీరు ఆలోచించుకోవాలి. ఓకే? సో మీరు చేసే పని మీద ఒక క్లారిటీ అయితే తీసుకోండి అని చెప్పి యూనివర్స్ అయితే గైడ్ చేస్తున్నారు మీకు. ఓకేనా? సో ఇది ఈరోజు రీడింగ్. ఇదండి ఈరోజు రీడింగ్. థర్డ్ పార్టీకి సంబంధించి ఎప్పుడు రిమూవ్ అవుతారు అంటే, సో నేను క్లారిటీ ఇచ్చేసాను. అసలు ఎప్పుడు రిమూవ్ అవుతారు, అయ్యే వాళ్ళు ఎవరు అని కూడా నేను మీకు క్లారిటీ ఇచ్చాను. సో మీరు స్టెప్స్ తీసుకోండి థర్డ్ పార్టీకి సంబంధించి, లేకపోతే ముందుకి ప్రాబ్లం మీరే ఫేస్ చేస్తారు. సో ఏ ప్రయత్నం చేయలేకపోయాము అని బాధపడకుండా ఏదో ఒక ప్రయత్నం ఇప్పుడే చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పకుండా ఈరోజు రీడింగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. అండ్ ఇంకా ఎవరికైనా థర్డ్ పార్టీస్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్టయితే సరైన గైడెన్స్ కోసం పర్సనల్ రీడింగ్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను థర్డ్ పార్టీకి సంబంధించిన విషయంలో. అండ్ ఇంకా ఎవరైనా రీయూనియన్ రెమెడీస్ కోసం ట్రై చేస్తున్నట్టయితే, అంటే మీ పర్సన్ నుంచి కాంటాక్ట్ రావాలి అని మీరు ట్రై చేస్తున్నట్టయితే, సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా మీరు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ అయితే తీసుకోగలరు. సో ఇంకా ఎవరైనా టారోట్లో ఎక్స్పర్ట్ అవ్వాలి అనుకుంటే, ఇక్కడ మనము టారోట్కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ కూడా తెలుగులో కండక్ట్ చేస్తామండి. సో టారోట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకోవాలి అనుకుంటే మీరు టారోట్ క్లాసెస్ కూడా జాయిన్ అవ్వచ్చు. ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, 6 months ఉంటుంది, 3 months ఉంటుంది. సో దీనికి సంబంధించి మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఎంక్వైరీ కోసం మీరు కాల్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి. సో లైక్స్ ఇవ్వండి. వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదు. సో నాకు కూడా సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ వస్తే ఇంకా మంచిగా రీడింగ్స్ చేయడానికి ఇష్టపడతా కదా. సో బాయ్ గైస్, హ్యావ్ ఎ గ్రేట్ డే.